నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజాప్రతినిధులుగా అందరం యువత మహిళల ఆకాంక్షలను అర్థం చేసుకోవడం చాలా అవసరమని స్పష్టం చేసిన ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్. అలనాడు ఏదైతే రాధారంగ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగిన అమ్మవారి ప్రభ వేడుకలను అదే రీతిలో నేడు నిర్వహించడం ఎంతో సంతోషకరమని తెలిపిన పలువురు రాధారంగ అభిమానులు. విజయవాడ నగరంలో పురుషుల సాంప్రదాయ దుస్తుల కోసం తన 57వ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ను ప్రారంభించిన విశ్వసనీయమైన బ్రాండ్ గా పేరుగాంచిన మినిస్టర్ వైట్. వస్త్ర రంగంలో తనదైన ముద్ర వేసిన మినిస్టర్ వైట్ కు అభినందనలు తెలియజేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రజా ప్రతినిధులుగా అందరం యువత మహిళల ఆకాంక్షలను అర్థం చేసుకోవడం చాలా అవసరమని, ఆయా వర్గాల అభివృద్ధి సంక్షేమం రక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, రహదారుల నిర్మాణం, అభివృద్ధి, రక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, డంపింగ్ యార్డ్ల ఏర్పాటు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వీటికి అవసరమైన ప్రాజెక్టులు, సాధన నిధులు సమీకరణపై ప్రతి శాసనసభ్యుడు అధ్యయనం చేసి ప్రభుత్వం ముందుకు రావాలని సూచించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ శాసనసభ పక్ష సమావేశాన్ని నిర్వహించారు. 3 గంటల పాటు సుదీర్ఘంగా సమావేశం సాగింది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. పాలన, రాజకీయ పరమైన అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీ 5 నియోజకవర్గాల చొప్పున బాధ్యత తీసుకుని పార్టీ శ్రేణులతో మమేకం కావాలని, జన సైనికులు, వీర మహిళలకు భరోసా కల్పించే దిశగా అడుగులు వేయాలని తెలిపారు. తద్వారా ప్రభుత్వ పథకాల అమలు, లబ్ధిదారులకు సంక్షేమం ఏ విధంగా చేరుతుంది, అక్కడ యువతకు స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఏ విధంగా కల్పించాలని చెప్పారు. అదే సందర్భంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కల్పిస్తున్న రహదారుల కల్పన, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించాలని అన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన, రహదారుల అభివృద్ధి, రక్షిత తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, డంపింగ్ యార్డ్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. జన్జీ తరం అభివృద్ధికి, వారి ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు అవసరమైన వాతావరణాన్ని సృష్టించాలని బాధ్యత ప్రజా ప్రతినిధులపై ఉందని తెలిపారు. మీ నియోజకవర్గాల్లో ఉన్న ప్రధాన సమస్యలపై కులాంకషంగా పరిశీలన చేయాలని పేర్కొన్నారు. అలనాడు ఏదైతే రాధారంగ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగిన అమ్మవారి ప్రభ వేడుకలను అదే రీతిలో తన అభిమానులు నేడు నిర్వహించడం ఎంతో సంతోషకరమని పలువురు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇదే రీతిలో ఈ ప్రభ మహోత్సవాలు జరపాలని ఆకాంక్షించారు. గాంధీనగర్ రాజ్ యువరాజ్ థియేటర్ వద్ద నుండి మా ఆర్ట్స్ రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో దసరా అమ్మవారి ప్రభ బండ్ల మహోత్సవ ఊరేగింపు కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకలకు అతిరథ మహారథులు, వివిధ పార్టీ నాయకులు, రాధారంగ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. డప్పు వాయిద్యాలు, బేతాళ నృత్యాలు, కేరళ వాయిద్యాలు, మరెన్నో రకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు 42 బళ్లతో భారీ ప్రభ మహోత్సవాన్ని నిర్వహించారు. పుర వీధుల్లో సాగిన ఈ మహోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అలనాడు ఏదైతే రాధారంగ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగిన అమ్మవారి ప్రభ వేడుకలను అదే రీతిలో తన అభిమానులు నేడు నిర్వహించడం ఎంతో సంతోషకరమని పలువురు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇదే రీతిలో ఈ ప్రభ మహోత్సవాలు జరపాలని ఆకాంక్షించారు. అనంతరం మిత్ర మండలి సభ్యులు మాట్లాడుతూ వంగవీటి రాధారంగ స్ఫూర్తితో ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఈరోజు ఎన్నో సంవత్సరాల తర్వాత వంగవీటి మోహన్ రంగారావు గారు మొదలుపెట్టిన ఈ అమ్మవారి ప్రభ మహోత్సవం దసరా పండుగ తర్వాత చాలా ఆనందంగా రకరకాల టక్కుటమార, గజకర్ణ, గోకర్ణ వేషధారులతోటి చాలా ఘనంగా చేసే సాంప్రదాయం. ఆ సాంప్రదాయం ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ చెయ్యాలనే ఒక సదుద్దేశంతో నాతో పాటు నా సోదరులు చింతల రామారావు కానీ, చింతల రవికుమార్ కానీ ఈ కార్యక్రమాన్ని చేపట్టి మళ్ళీ రంగా గారు చేసినట్టుగా అంతగా పోయినా
దగ్గరగా ఉండేటట్టుగా మా చేతనైనదిగా ఈ కార్యక్రమం చేయడానికి ముందుకున్నాం. మరొకసారి ఆయన ప్రభావాన్ని, అమ్మవారి ప్రభోత్సవాన్ని ప్రవిడవిల్లే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దీనికి రాధామిత్ర మండలి, రంగా యువసేన సభ్యులు కానీ, రంగా గారి అభిమానులు కానీ అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపే దిశగా ముందుకు వెళ్తున్నాం. రాబోయే కాలంలో కూడా సాయి శక్తుల ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేయాలనే ఆలోచన ఉంది. అది ఎంతవరకు ముందుకెళ్తుందో తర్వాత ఫ్యూచర్లో తెలుస్తుంది. ఈరోజు మాత్రం ఈ ప్రభ మహోత్సవం ఆయన జరిపించిన స్థాయిలోనే జరిపించడానికి మా ప్రయత్నం మేము చేశాం. దిగ్విజయంగా జరుగుతుందని, సాఫీగా జరుగుతుందని చెప్పని ఆ అమ్మవారిని కోరుకుంటూ సెలవు తీసుకు. ఈరోజు అమ్మవారి దసరా ఉత్సవాల్లో భాగంగా గాంధీనగర్లో కని విని ఎరగని రీతిలో మార్ట్స్ చంటి గారు, బాబీ గారు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఈరోజు సంబరాలని ప్రభ మహోత్సవాలు జరుపుతున్నారు. ఇంతవరకు చరిత్రలో లేని విధంగా మరి 30-40 బళ్ళు పెట్టి వివిధ రకాలు వేషధారణలతో అమ్మవారి మరి బేతాల సెట్లు, అలాగే డప్పులు, అనేక మరి 20-30 రకాల మరి వివిధ రకాల సెట్లతో మరి గాంధీనగర్ అంతా కూడా కలకల్లాడే విధంగా మార్ట్స్ చంటి గారు, బాబీ గారు ఆధ్వర్యంలో రాధారంగా మిత్రమండలి టైటిల్ మీద మరి జరగబోయేటువంటి మహోత్సవంలో విజయవాడ ప్రజలందరూ కూడా పాల్గొనాలని రాధారంగా మిత్రమండలి గతంలో మరి ఒక 25-30 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంబరాలను మరిపించేలాగా ఈరోజు గాంధీనగర్లో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సంబరంలో మరి భక్తులు కానీ, రాధారంగ మిత్రమండలి సభ్యులు కానీ, మరి చిన్నపాటి సీను గారు మరి ఆధ్వర్యంలో మరి మొత్తం రాధారంగ మిత్రమండలి అందరూ కూడా కదిలి వచ్చి అందరూ కూడా మరి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అందరూ కూడా ఇక్కడ పాత వాళ్ళందరూ కూడా రంగాగారి అభిమానులందరూ కూడా కలుసుకోవటం, మరి సీను గారి ఆధ్వర్యంలో కూడా ఈ ప్రభ మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ ప్రభ మహోత్సవంలో పాల్గొని ఈ ప్రభ మహోత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే మార్ట్స్ చంటి గారికి, బాబీ గారికి కూడా అమ్మవారు ఆశీస్సులు ఇవ్వాలి. మరి భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహిస్తూ అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు మార్ట్స్ తరపున గతంలో చేస్తూ ఉన్నారు. మార్ట్స్ బాబీ గారు, చంటి గారు వరదలు వచ్చినప్పుడు మరి బాధితులను ఆదుకోవటం కానీ, అనేక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేస్తున్న సంస్థ మార్ట్స్ సంస్థ. కాబట్టి ఈ సంస్థ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి, ఈ సంస్థ ఇంకా బాగుండాలి, రానున్న రోజులు ఈ సంస్థ ఇంకా అభివృద్ధి చెందాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఈ సంబరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేసుకుంటూ ఈ సంబరాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఈరోజు విజయవాడ నగరంలో గాంధీనగర్లో కొన్ని సంవత్సరాల నుండి కూడా మార్ట్స్ అధినేతలు చంటి గారు, బాబీ గారు ఇద్దరు సోదరులు కూడా మొట్టమొదటి నుంచి కూడా విజయదశమి సందర్భంగా, నవరాత్రుల సందర్భంగా మరి రాధారంగ మిత్రమండలి ఇంకా ప్రత్యేకంగా రంగా గారితో ఉన్న అనుబంధంతో వారి మిత్రబంధం అంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా ఉంది. ఈ సంవత్సరం కూడా మరి గత 11 రోజులుగా మరి ప్రతిరోజు అంగరంగ వైభవంగా అనేక మంది భక్తులను పిలిచి మధ్యాహ్నం భోజనాలు ఏర్పాటు చేయడం, రాత్రి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అనేక రకాల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఈరోజు చివరి రోజులో మరి పెద్ద ఎత్తున మరి ఊరేగింపు కార్యక్రమం పెట్టడమే కాకుండా ఎంతోమంది కళాకారుల్ని, నృత్యాలని, కళాకారుల్ని విజయవాడలో ప్రసిద్ధి చెందిన అనేక మందిని మరి ఇందులో భాగస్వాములు చేసి మరి ఇవాళ సోదరులు ఇద్దరు కూడా మరి బాబీ గారు, చంటి గారు ఇద్దరు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాం. ఈరోజు భానుగారు చెప్పినట్టు గతం అంతా అట్లా జరిగినా కానీ ఇవాళ రికార్డు బ్రేక్గా ఇద్దరు అన్నదమ్ములు కలిసి 42 వేషధారణ బళ్ళు, 36 మంది నాట్య బృందాలతో ఈరోజు, అంటే ఇది దాదాపుగా విజయవాడలో ఇంత పెద్ద ఎత్తున జరగటం ఇదే మొదటిసారి అయి ఉంటుంది నాకు తెలిసి, నాకున్న అనుభవంలో. గతంలో
ఇటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి అంటే గాంధీనగర్కే ప్రత్యేకంగా ఉండేది. ఇది ఆ ఉత్సవాలను కూడా బ్రేక్ చేసే పరిస్థితిలో చేయడం జరుగుతుంది. ఈ అన్నదమ్ములిద్దరికి మళ్ళీ నేను కూడా అభినందనలు తెలియజేసుకున్నాను. మొదట్లో అసలు ఇది ప్రారంభించినప్పుడు రాధా గారు అమ్మవారి వేషధారణ వేయటం మనకి ఇది నాకుండా ఇదైతే కనుక ఈరోజు పుష్పాలో సినిమాలో ఆయన చూపెట్టారే ఈయన అమ్మవారి వేషం వేసుకొని ఆ డ్యాన్స్ అది రాధా గారు చేసేవారని మేము చిన్నపిల్లం అప్పుడు ఆయన అట్లా చేసి ఆయన అది దాన్ని ఇందులో పెట్టారని కూడా ఒక బయట నాకుండా ఇది అంత అప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉంది. కంటిన్యూషన్ అట్లా జరుగుతూ వచ్చింది. ఆయన తర్వాత ఆయన తమ్ముడు తర్వాత వీళ్ళు దీన్ని ఇన్ని సంవత్సరాల నుంచి ఇట్లా సాగదీసుకుంటా ఆ ప్రోగ్రాంలు జరుపుకుంటానే వస్తున్నారు. రాధా మిత్ర మండలి ఆధ్వర్యంలో గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ గాంధీనగర్లో అంగరంగ వైభవంగా ప్రభబళ్ళు నిర్వహించేవాళ్ళు. అదే ఆనవాయితీని రాధారంగ మిత్ర మండలి ఆధ్వర్యంలో బాబీ చంటి గారు వారి నాయకత్వంలో ఈ గాంధీనగర్ నుంచి విచిత్ర వేషధారణలతో అలంకరణలతో బళ్ళతో పెద్ద ఊరేగింపు బాణాసంచా ఈ విజయవాడ నగరంలో ఎప్పుడో రంగారు ఉన్నప్పుడు పెద్ద ఉత్సవం జరిగేది. ఈ విజయవాడ నగరం అంతా కూడా తరలి వచ్చేది. పక్క జిల్లాల నుంచి కూడా ఎంతోమంది జనం వచ్చి ఇక్కడ ఈ సంబరాన్ని తిలకించేవాళ్ళు. మరి అదే తరహాలో అంతకు మించి కూడా ఈ సంబరం అంగరంగ వైభవంగా బాబీ చంటి గారి నాయకత్వంలో ఈరోజు బ్రహ్మాండమైన ఊరేగింపు బయలుదేరిపోతుంది. ఈ నగర ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాన్ని తిలకించి మీ ఆశీర్వాదం ఈ బళ్ళకి ఈ సోదరులకు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాం. విజయవాడ నగరంలో పురుషుల సాంప్రదాయ దుస్తుల్లో విశ్వసనీయ బ్రాండ్ గా పేరుగాంచిన మినిస్టర్ వైట్ తన 57వ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ను ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏపీలో వ్యాపార రంగం అభివృద్ధి చెందిందని, భారత్ లోనే వస్త్ర రంగంలో తనదైన ముద్ర వేసిన మినిస్టర్ వైట్ విజయవాడలో తమ తొలి అవుట్లెట్ ప్రారంభించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. అత్యాధునిక బ్రాండెడ్ వస్త్రాలు కలిగిన మినిస్టర్ వైట్ ను నగర వాసులు సందర్శించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. విజయవాడ నగరంలో పురుషుల సాంప్రదాయ దుస్తుల్లో విశ్వసనీయ బ్రాండ్ గా పేరుగాంచిన మినిస్టర్ వైట్ తన 57వ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ను ప్రారంభించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఏపీలో వ్యాపార రంగం అభివృద్ధి చెందిందని, భారత్ లోనే వస్త్ర రంగంలో తనదైన ముద్ర వేసిన మినిస్టర్ వైట్ విజయవాడలో తమ తొలి అవుట్లెట్ ప్రారంభించడం అభినందనీయమని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా పేర్కొన్నారు. అత్యాధునిక బ్రాండెడ్ వస్త్రాలు కలిగిన మినిస్టర్ వైట్ ను నగరవాసులు సందర్శించాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రకాశం రోడ్ గవర్నర్ పేటలో ఏర్పాటు చేసిన మినిస్టర్ వైట్ 57వ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ను మినిస్టర్ వైట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ సురేష్ రామసుబ్రహ్మణ్యంతో కలిసి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మినిస్టర్ వైట్ ప్రత్యేకమైన పంచెలు, షర్ట్లు, కలర్ఫుల్ షర్ట్, పంచె కాంబోలు, పండుగల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన కుర్తాలు, మెరుగైన ఫ్యాబ్రిక్స్ స్థానిక ప్రజలకు మరింత చేరువ అవుతున్నాయని చెప్పారు. ఈ కొత్త షోరూం ద్వారా విజయవాడ కస్టమర్లకు మరింత చేరువ అవడమే లక్ష్యంగా మినిస్టర్ వైట్ నూతన అవుట్లెట్ ప్రారంభించడం జరిగిందని చెప్పారు. మినిస్టర్ వైట్ ఉత్పత్తుల్లో కాటన్ అండ్ లెనిన్ షర్ట్లు, కాటన్ అండ్ ప్యూర్ సిల్క్ పంచెలు, పంచకచ్చం అండ్ డివోషనల్ పంచెలు, కలర్ టిష్యూ, ఆర్ట్ సిల్క్, సిల్క్ షర్ట్, పంచె కాంబోలు, ఫెస్టివల్ కుర్తాలు, పిల్లల సాంప్రదాయ దుస్తులు, అలాగే వెస్ట్లు, బ్రీఫ్లు, టవల్స్, రుమాళ్లు వంటి యాక్సెసరీస్ ఉన్నాయని చెప్పారు. కావున నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం టీడీపీ ఫ్లోర్ లీడర్ నెలబండ బాలస్వామి మాట్లాడుతూ ఈ షోరూం దినదిన అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం వస్త్ర వ్యాపారానికి నెంబర్ 1 అయినటువంటి బీసెంట్ రోడ్ ఏరియాలో మినిస్టర్ వైట్ ఏదైతే
తమిళనాడు సేలంకు చెందినటువంటి ప్రముఖ సంస్థ ఇక్కడ ఒక బ్రాంచ్ని ఓపెన్ చేయటం సంతోషం. ఇవాళ కాటన్ ప్రియులకి లెనిన్ కాటన్ అనేక రకాలైనటువంటి కలర్ షేడ్స్లో, వైట్ కానీ క్రీమ్ కానీ అనేకమైనటువంటి కలర్ షేడ్స్లో, లేటెస్ట్ కలర్స్లో, అలాగే కౌంట్ సిస్టంలో కూడా 100, అలాగే ప్రీమియం కౌంట్లో, బేసిక్లో అన్నిటిలో కూడా బ్రహ్మాండమైనటువంటి క్లాత్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. ఈరోజు ఇక్కడ ఈ బ్రాంచ్ విజయవాడలో వస్త్రప్రియులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాంటి షోరూమ్లు నెంబర్ ఆఫ్ వెరైటీ, రేంజు అన్నీ దొరకటం వల్ల మంచి సేల్స్ ఉంటుంది. ఈ చుట్టుపక్కల కూడా పెళ్ళిళ్ళకి కావాల్సినటువంటి అన్ని డ్రెస్సులను కూడా ఇక్కడ కాంబో ప్యాక్లో, అంటే పెళ్ళికొడుకు కావాల్సినటువంటి పట్టు పంచె కానీ, అలాగే కుర్తాలు కానీ, అలాగే మిగతా అన్నీ కానీ, చిన్నపిల్లలకు కానీ పంచెలకు కానీ అన్నిట్లు కూడా ఉంటా ఉన్నాయి. చాలా సంతోషం. బ్రహ్మాండమైనటువంటి ఈ షోరూము రాబోయే రోజుల్లో దిగ్విజయవంతంగా జరగాలని ఈ వ్యాపారస్తులకి అన్ని రకాలుగా ఈ నియోజకవర్గ శాసనసభ్యులుగా అండగా ఉంటాం. వీళ్ళ వ్యాపారాలు దిగ్విజయవంతంగా జరగాలని కోరుకుంటూ ఉంటాం. వీళ్ళకి ఈరోజు ఇక్కడ ఓపెన్ చేసినందుకు యాజమాన్యానికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇది అన్ని రకాలుగా బాగా జరగాలని ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్ తెలియజేస్తాం. విజయవాడ నగర ప్రజలకు మంచి సదావకాశం. మినిస్టర్ వైట్స్ అని చెప్పి ఒక పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి మద్రాసుకు సంబంధించినటువంటి ఒక సంస్థ ద్వారా విజయవాడలో ప్రజలకు అందుబాటులో ధరలు ఉండాలని, ప్రజలకు నాణ్యమైనటువంటి దుస్తులు అందించాలని, ముఖ్యంగా కాటన్ ఐటమ్స్ కానీ, లెనిన్ కాటన్ కానీ, ఇప్పుడు ఎక్కువ మంది ఇష్టపడేది ఐటమ్స్ ఏమన్నాయో చూసి వాటిని విజయవాడలో కూడా పెట్టాలని చెప్పి ఒక సంకల్పంతో మరి సురేష్ గారు, సిఓ గారు ఆధ్వర్యంలో వాళ్ళ స్టాఫ్ అంతా కూడా ఇక్కడ ఈ మినిస్టర్ వైట్స్ నూతనంగా ఈ షాపుని ప్రారంభించడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే బోండామ్మ గారి చేతుల మీదుగా, అలాగే యాజ్ ఏ కార్పొరేటర్గా, డివిజన్ కార్పొరేటర్గా నేను ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని దుస్తులన్నీ కూడా సందర్శించాము. అన్నీ కూడా నెంబర్ 1గా ఉన్నాయి. క్వాలిటీ దుస్తులు తక్కువ ధరలకి లభించేది ఎక్కడంటే విజయవాడలో మినిస్టర్ వైట్స్ అని చెప్పి ప్రజలందరూ అనుకునేలాగా ఈరోజు ఇక్కడ ఈ వస్త్ర దుకాణం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ విజయవాడ నగర ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వాడుకోవాలి. ఒకసారి ఇక్కడికి వచ్చి అందరూ సందర్శించి మీకు కావాల్సినటువంటి దుస్తులు రెడీమేడ్ ఉన్నాయి, అలాగే మరి క్లాత్లు ఉన్నాయి. ముఖ్యంగా మన దైవ సన్నిధికి వెళ్ళేటప్పుడు వేసుకోవడానికి కూడా మరి ధోతి అలాంటి డ్రెస్సులన్నీ కూడా ఇక్కడ పట్టు వస్త్రాల స్టైల్లో ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడికి వచ్చి ఒకసారి ఈ దుకాణంలో కొనుగోలు చేయాలని చెప్పి విజయవాడ నగర ప్రజలను కోరుకుంటూ, మరి దసరా శుభాకాంక్షలు, బిలేట్ దసరా శుభాకాంక్షలు సురేష్ గారికి, వాళ్ళ టీంకి తెలియజేసుకుంటూ, దీపావళి శుభాకాంక్షలు అడ్వాన్స్గా తెలియజేసుకుంటూ, ఈ షాపు బాగుండాలని, ఈ షాపు దినదిన అభివృద్ధి చెంది బాగా వ్యాపారం జరగాలని, ఇంకా ఇలాంటి షాపులు విజయవాడ నగరంలో ఇంకా చాలా నెలకొల్పాలని చెప్పి సంస్థకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మమ్మల్ని కూడా దీనిలో భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ షాపు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. We have festive kurtas, we have shirting and shooting fabrics, we have kids combo sets also. The main speciality of Minister White compared to the rest of the brands in the market is we bring trendy and fashionable traditional wear to the youth. We have a good collection in color combos, tissue combos, hot silk combos and silk combos. We have our manufacturing facilities in Salem, Srivilliputtur and Chennai. We supply to around 5,000 multi-brand outlets pan-India. We have around 57 exclusive brand outlets. 36 stores are in Tamil Nadu, 9 stores in Andhra, 7 stores in Telangana, 4 stores in Karnataka and 1 store in Kerala. I request people of Vijayawada to come visit our stores. I'm sure that for this Diwali you will like our products. Thank you. తిరువూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా అండగా ఉంటానని, ఎవరైనా కార్యకర్తల జోలికి వస్తే ఉపేక్షించనని ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. టీడీపీ కార్యకర్తలకు దోచుకోవడం, దాచుకోవడం రాదని, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పార్టీ బలోపేతం కోసం పనిచేస్తారని తెలిపారు. తిరువూరు పట్టణం మరియు రూరల్ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం
ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ కు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. టీడీపీ శ్రేణులు లక్ష్మీపురం నుంచి తిరువూరు వరకు ద్విచక్ర వాహనాలు, కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో తిరువూరు పట్టణం పసుపుమయమైంది. పర్యటనలో భాగంగా ఎంపీ కేశినేని శివనాథ్ తిరువూరు బైపాస్ రోడ్లోని అయ్యప్ప స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంపీ పర్యటనతో తిరువూరు పట్టణం మొత్తం సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కార్యకర్తల కృషి ఫలితంగానే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించామన్నారు. ఎన్నికల హామీల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం చేపట్టిన సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ అయ్యాయని అన్నారు. హామీలకే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమ పథకాలను ప్రభుత్వం పెద్ద ఎత్తున అమలు చేస్తోందని వివరించారు. 11 రోజుల పాటు జరిగిన దసరా ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వినోద భరిత కార్యక్రమాలను ఆస్వాదించారని చెప్పారు. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని, దీనిలో భాగంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఒక ఆటో డ్రైవర్ ఖాతాకు 15,000 జమ చేసి పథకాన్ని ప్రారంభించారని వివరించారు. అన్ని వర్గాల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. పట్టణంలో ఇవాళ తిరువూరు పట్టణం మరియు తిరువూరు రూరల్ మండలం సంబంధించిన కార్యాలయం ప్రారంభించడానికి ఇక్కడికి వస్తే మనం ఎప్పుడో యువగళం పాదయాత్ర అప్పుడు చూసాం. యువగళం పాదయాత్రలో ఎంత బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారో, వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ యువనేత నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రం అంతా పండగ వాతావరణం నెలకొంది. సూపర్ 6 సూపర్ హిట్ అయింది. అంతేకాకుండా మనం నిన్నటి నుంచి ఉచితంగా ఆటో కార్మికులందరికీ కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలందరూ ఇవాళ చూస్తుంటే, రోడ్ల మీద వస్తుంటే చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇవాళ ప్రతిరోజు ఒక పండగ. మొన్నే దసరా అయింది, ఈ దీపావళి మాటలో నిన్న మరొక పండగ. అంతకు ముందు మనం చూస్తే ఉచిత బస్సు చూస్తే ఇవాళ ప్రతి తల్లి అకౌంట్ లో ఉచితంగా విద్యకి 15,000 రూపాయలు వేయటం, ఇవన్నీ కూడా మా శ్రేణుల యొక్క ఉత్సాహాన్ని మరింత పెంచి ఇంత భారీ ర్యాలీ ఏర్పాటు చేసింది. అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజయాలను గుర్తిస్తే వాళ్ళ భారీ ర్యాలీ. అందులో GST కూడా తగ్గడం చూస్తే ఒక్కొక్క ట్రాక్టర్ మీద 40,000 నుంచి 45,000 రూపాయలు GST కూడా తగ్గడం చాలా ఆనందం. రైతుల కళ్ళల్లో ఆనందం, కార్మికుల కళ్ళల్లో ఆనందం, విద్యార్థుల కళ్ళల్లో ఆనందం. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అంతేకాకుండా మోడీ గారు, వీళ్ళందరి కృషి వల్లే ఇవన్నీ సాధ్యమైన వారందరికీ ధన్యవాదాలు. ఇక తిరువూరు ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పలు పథకాలు అమలు చేస్తోందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ఎన్జీఓ సంస్థలు కూడా ప్రభుత్వం తరహాలో తమ శక్తి మేరకు సహాయం చేస్తే సమాజంలోని వెనుకబడిన వర్గాలకు మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. కేర్ టు యాక్షన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 57వ డివిజన్ రాజరాజేశ్వరిపేట ఎన్టీఆర్ కాలనీ ప్రాంతంలో పాముల కమ్యూనిటీకి చెందిన తిరువేపాకుల కుటుంబాలకు తోపుడు రిక్షాలను అందజేశారు. మొత్తం 26 రిక్షాలను, సుమారు 4,60,000 విలువైన రిక్షాలను ఈ కార్యక్రమం ద్వారా అందించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పలు పథకాలు అమలు చేస్తోందని అన్నారు. ముఖ్యంగా వెనుకబడిన బీసీ, ఎస్సీ, మైనార్టీ వర్గాలకు అనేక రకాల సహాయాలు అందిస్తున్నామని తెలిపారు. పిల్లల చదువుకోవడానికి 15,000 రూపాయల ఆర్థిక సాయం, విద్యార్థులకు ఉచిత బస్సు సదుపాయం వంటి పథకాలతో పాటు మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు. అలాగే ఎన్జీఓ సంస్థలు కూడా ప్రభుత్వం తరహాలో తమ వెనుకబడిన వర్గాలకు మరింత మెరుగైన అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. కేర్ టు యాక్షన్ సంస్థ డైరెక్టర్ మాట్లాడుతూ తమ సంస్థ ఇప్పటి వరకు కొంతమంది విద్యార్థుల చదువుకు సహాయం చేసిందని, అలానే భర్తను కోల్పోయిన మహిళలకు ఆర్థికంగా తోడ్పాటు అందిస్తుందని వెల్లడించారు. కుటుంబాలను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఈరోజు 57వ డివిజను
న్యూ ఆర్ఆర్పేటలో కేర్ టు యాక్షన్ ఎన్జిఓ ఆర్గనైజేషను మరి ఈ రోజున గతంలో కూడా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసినటువంటి ఈ ఆర్గనైజేషను ఈరోజు పాముల కమ్యూనిటీకి, పాముల కులం చిరు వ్యాపారులకి 26 తోపుడు రిక్షాలు 4,60,000 రూపాయలు ఖరీదు చేసే రిక్షాలని ఇచ్చారు. వాళ్ళకు ఉపాధికి అవకాశం కల్పించారు. సంతోషం. వాళ్ళని కేర్ టు యాక్షన్ టీంని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నా. ఈరోజు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే పథకాలు, అనేక సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. ముఖ్యంగా వెనుకబడిన వాళ్ళకి, బీసీ కులాలకు కానీ, ఎస్సీ కులాలకి, మైనార్టీ కులాలకి, అలాగే నిరుపేదలకి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు పెట్టాం. పెన్షన్లు 3,000 4,000 చేసాం. గ్యాస్ బండ్లు ఇస్తున్నాం. తల్లికి వందనం చొప్పున వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి 15,000 రూపాయలు ఇస్తున్నాం. అట్లాగే ఉచిత బస్సు పెట్టాం. అట్లాగే అనేకమైనటువంటి అన్నా క్యాంటీన్లు, అనేకమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసాం. ఇలాంటి ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా తమ శక్తి కొలది కొంత సహాయం చేస్తే ఇంకా వాళ్ళకి మెరుగైనటువంటి సదుపాయాలు, మెరుగైనటువంటి అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ P4లో భాగంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు లేని వాళ్ళకి అనేక రూపాల్లో సహాయం చేస్తూ ఉన్నారు. చదువు విషయంలో కానీ, వ్యాపార పరంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ. 57వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ నందు కేర్ టు యాక్షన్ మరి అసోసియేషన్ వారు ఈరోజు గౌరవ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు గారు చేతుల మీదుగా మా డివిజన్లో నివసిస్తున్నటువంటి బీసీ వర్గానికి చెందినటువంటి పాముల వాళ్ళు 26 మందికి 4,60,000 రూపాయల వ్యయంతో 26 బళ్ళను వారు ఇవ్వటం ఉన్నది. ముందుగా వారికి డివిజన్ తరపు నుంచి వారందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మరి 26 మందికి 4,60,000 పెట్టి మరి ఇవ్వడం జరిగింది. నేను వారిని మేనేజ్మెంట్ వారిని కూడా కోరుతా ఉన్నా, ఈరోజు మీరు 26 మందికి ఇచ్చారంటే 100% వాళ్ళు బాగా పేదవారికి ఇచ్చారు. భవిష్యత్తులో కూడా ఇంకా డివిజన్లో మీ సేవలు మాకు అవసరం అని చెప్పేసి కూడా మేము వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం. మీరు కూడా గుర్తించి ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో, ఎవరైతే కష్టపడి జీవనం సాగిస్తారో వాళ్ళని గుర్తించాలని చెప్పి మా వంతు ఎమ్మెల్యే గారి తరపు నుంచి, మా తరపు నుంచి మీకు కూడా ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో మేము అందుబాటులో ఉంటాం, మీకు అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా మీ ఫండ్స్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా సహాయం చేయాలని చెప్పి వీళ్ళందరినీ కూడా, ఎందుకంటే విజయవాడలో ఉన్నటువంటి 64 డివిజన్లో ఈ డివిజన్లో ఉన్నటువంటి పేదవారు, ఈ డివిజన్లో ఉన్నటువంటి స్లమ్స్ ఎక్కడ కూడా లేదు కనుక ఇటువంటి డివిజన్లో మీ సేవలు చేస్తే బాగుంటుందని రాబోయే రోజుల్లో అందరూ కూడా ప్రభుత్వ పథకాలు అన్నీ కూడా ఇప్పిస్తాం. ఎవరికైనా సరే రేపు జనవరి నుంచి ఇల్లు లేని వారికి ఇస్తాం. ఈ నెలలో పెన్షన్లు కూడా నూతన పెన్షన్లు ఏర్పాటు చేస్తా ఉన్నాం. టిక్కో ఇల్లు కూడా 2-3 నెలల్లో అతి త్వరలో అంతకుముందు డబ్బులు ఎవరైతే కట్టారో వాళ్ళకు కూడా టిక్కో ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రభుత్వంగా ఈ రోజున మరి ఆటో కార్మికులు కూడా 15,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా 1 by 1 సూపర్ 6లో లేనటువంటి పథకాలను కూడా మరి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు నాయకత్వంలో ఇక్కడ మన యువ నాయకులు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తా ఉన్నాం. మీరందరూ కూడా డివిజన్ ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. కేర్ టు యాక్షన్ వారికి కూడా మీరందరూ కూడా మరి అందుబాటులో ఉంటూ వారు ఏదైనా సలహా ఇచ్చారో ఆ సలహాను పాటించి మీరు వ్యాపార రీత్యా ఎదగాలని చెప్పి ఎదిగి మీకు వచ్చినటువంటి లాభాలని మీరు మీ కుటుంబానికి సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కేర్ టు యాక్షన్ అనేది ఒక స్వచ్ఛంద సంస్థ అంటే విజయవాడలో ఉంటుంది. మేము రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాము. మహిళల కోసం, పిల్లల కోసం చేస్తున్నాము. పిల్లల కోసం అయితే ఇక్కడ మనము ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్లో, ప్రైమరీ స్కూల్స్లో కానీ, హై స్కూల్స్లో కానీ ట్యూషన్ కార్యక్రమాలు నడిపిస్తున్నాము. అట్లాగే వాళ్ళకి డ్యాన్స్, మ్యూజిక్, తర్వాత యోగా వాళ్ళకి చెప్పిస్తూ వాళ్ళకు న్యూట్రిషన్ కూడా ఇస్తున్నాము. ఇంకా అంగన్వాడీ సెంటర్స్లో కానీ, అంటే ఎప్పుడైతే పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళకి అన్ని రకాల విధాలుగా వాళ్ళ అభివృద్ధికి అందుతాయో అప్పుడు మాత్రమే వాళ్ళు మంచి పౌరులుగా ఎదుగుతారు. కాబట్టి మేము ఆ లక్ష్యంతోనే మేము ఈ పనులు కార్యక్రమాలు చేస్తున్నాము. దాంట్లో ఇక్కడ మన విజయవాడలోనే ఆల్మోస్ట్ మనకు 1,300 మంది పిల్లలు మేము చూసుకోవడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా న్యూట్రిషన్ ఇవ్వడం కానీ, పౌష్టికాహారంతో పాటు మిగతాయి కూడా మేము చేయడం జరుగుతుంది. మహిళలకు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఇలాంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఏ ఆధారం లేకుండా ఉంటే వాళ్ళకి మరి ముఖ్యంగా విధవరాన్ని ఉంటే వాళ్ళకి మాత్రం మేము జీవనోపాధి కోసం వాళ్ళకి ఇలాంటి జీవనోపాధి సంబంధించిన పనిముట్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి తోపుడు బండ్లు కానీ, బడ్డీ కొట్లు కానీ ఇలా అన్ని రకాలుగా మేము చేస్తూ వాళ్ళు
వాళ్ళు ఎదగడం వల్ల ఏమవుతారు, వాళ్ళ కుటుంబాలు బలపడతాయి. వాళ్ళ కుటుంబాలు బలపడడం వల్ల వాళ్ళ పిల్లలందరూ కూడా మంచి చదువుకొని ఒక మంచి దేశ పౌరులుగా అవడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి మా కార్యక్రమాలన్నీ కూడా ఒక కుటుంబం బలంగా ఎదిగితే, ఒక కుటుంబం అభివృద్ధి చెందితే, ఆ కుటుంబంలో పిల్లలు ఎదిగితే దేశం బాగుపడుతుంది అనేది మా యొక్క లక్ష్యం. కాబట్టి ఆ లక్ష్యం దిశగా మేము మా యొక్క కార్యక్రమాలు ఉన్నాయి. మేము చాలా కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలని సహకరించాలని మేము కోరుకుంటున్నాము. మరి ముఖ్యంగా మా సంస్థకి చాలా మూల స్తంభాలను నిలిచే వాళ్ళు మా యొక్క టీం. మాకు ఇక్కడ ఝాన్సీ గారు ఉన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రులు ముగిసిన వేళ విజయవాడలో సఖీ హెరిటేజ్ షోరూమ్ ను ప్రారంభించడం అభినందనీయమని పూజ్యశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ, పూజ్యశ్రీ యోగి శ్రీ చంద్ర కాళీ ప్రసాదం మాతాజీ పేర్కొన్నారు. మహిళలు చీరలు కడితే మహాలక్ష్మి వారిలా ఉన్నావని అమ్మవారితో పోలుస్తున్నారని, అందుకే మహిళలు చీరలు అంటే మక్కువ ఎక్కువ అని అన్నారు. విజయవాడలో మహిళల ఆదరాభిమానాన్ని చూరగొంటున్న సఖీ మ్యాచింగ్ షాపింగ్ వారు ఇప్పుడు ప్రత్యేకంగా చీరల కొరకు నూతన షోరూమ్ సఖీ హెరిటేజ్ ను ఎంజీ రోడ్ ఎన్ఏసి జ్యువెలరీ ప్రక్కన రోడ్లో అధునాతన హంగులతో మరియు మరింత అందంగా అలంకరించబడి విశాలమైన ప్రాంగణంలో ఈ రోజు ప్రారంభించబడింది. సఖీ హెరిటేజ్ షోరూమ్ ను పూజ్యశ్రీ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 వాసుదేవానందగిరి స్వామీజీ తమ అమృత హస్తాలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పూజ్యశ్రీ యోగి శ్రీ చంద్ర కాళీ ప్రసాదం మాతాజీ జ్యోతి ప్రజ్వలన గావించారు. మరియు సిద్ధాంతి శ్రీ భాగవతుల వెంకట భార్గవమూర్తి ఆశీస్సులను అందించారు. శ్రీమతి లైలా గంగరాజు మొదటి కొనుగోలు చేయగా తొండపు హనుమంతరావు ముఖ్య అతిథిగా మరియు నగర ప్రముఖులు పాల్గొన్నారు. షోరూమ్ అధినేతలు రావులపల్లి దుర్గ చంద్రశేఖర్, రావులపల్లి సాయికృష్ణ, అక్షయ్ కుమార్ జైన్ మాట్లాడుతూ ఈ నూతన షోరూమ్ విస్తృతమైన శ్రేణిలో హోల్సేల్ మరియు రీటైల్ గా కంచి స్పెషల్ వెడ్డింగ్ కలెక్షన్ శారీస్, హ్యాండ్లూమ్ శారీస్ మరియు అన్ని రకాల శారీ కలెక్షన్స్, బొటెక్ ఫ్యాబ్రిక్స్ కు మొదలగునవి లభిస్తాయని, ముఖ్యంగా ప్రీమియం శారీస్ కు ప్రత్యేక కౌంటర్ కలదని తెలిపారు. ఈ అవకాశాన్ని విజయవాడ మహిళా మనులందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఓం శ్రీ పరాశక్తి నమః. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ పరాశక్తి నమః. ఈరోజు అందులోనూ అమ్మ శ్రీదేవి శరణవరాత్రి మహోత్సవాలు, అమ్మ జగన్మాత అమ్మ యొక్క అవతారాలతో చక్కగా మనందరం నవరాత్రులు చేసుకున్న తర్వాత ఇక్కడ సఖి అనేటువంటి ఈ అందరికీ కూడా ముఖ్యంగా ఆడవాళ్ళకి బాగా, ఎందుకంటే బట్టల మీదకి ఎవరో మా సాధకుల్లో కూడా అంటూ ఉంటారు చాలామంది భక్తుల్లో, ఏంటంటే బట్టలు బాగా కనిపిస్తూ ఉంటే వదిలిపెట్టి రాలేరు, కొనాలని వెళ్ళము కానీ చూస్తే కొనాలనిపిస్తుంది, అబ్బా ఎంత ఖరీదైనా కూడా పర్వాలేదులే అనిపిస్తుంది అంటే వస్త్రాలు అనే. శ్రీమాత్రే నమః. వ్యక్తులందరూ మనకి మనుష్యులు అని చెప్తాము. మనుషులందరూ మనుషులని మనం చెప్పిన మనుషుల్లో వేరు వేరు కేటగిరీస్ ఉంటాయి. వారి వారి సంస్కారాన్ని బట్టి ఒక్కొక్కరి యొక్క తీరు ఒకలా ఉంటుంది. అట్లాగే వస్త్ర ప్రపంచము అని మనం అనుకుంటే వస్త్రాల్లో కూడా వేరువేరుగా ఉంటుంది. అంటే దాని యొక్క మనిషి యొక్క సంస్కారాన్ని బట్టి ప్రవర్తన ఎట్లా ఉంటుందో వస్తువు యొక్క రేటును బట్టి సౌకుమార్యం కూడా అట్లాగే ఉంటుంది. అంటే మనం అనుకుంటాం అన్ని గుడ్డలే అనుకుంటాం. ఒక వస్త్రం ధరించినప్పుడు అంటే చాలా తక్కువ రేటు అయినటువంటి వస్త్రం ధరించినప్పుడు ఫీల్ ఒకలాగా ఉంటుందండి మన శరీరం మీదకి వెళ్ళేది. అదే ఉన్నతమైనటువంటి ఖరీదైనటువంటి వస్త్రం శరీరం మీదకి వెళ్ళినప్పుడు ఆ ఫీల్ ఒకలాగా ఉంటుంది. అందుచేత ఉన్నతమైనటువంటి ఫీల్ కలగాలి అనుకుంటే, శరీరం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనకు పట్టు వస్త్రాలు శాస్త్రం చెప్పింది. పట్టు వస్త్రం కట్టితేనే కానీ దైవారాధన చేయకూడదు.
పట్టుకు ఒక విలక్షణమైనటువంటి లక్షణం ఉంది. ఏమిటి అంటే దేన్ని అంటించుకోదు, అది వదిలిపెట్టేస్తూ ఉంటుంది, ఎక్కడిదక్కడే వదిలిపెట్టేస్తూ ఉంటుంది. అంచేతే మనం దేవతారాధనకి వెళ్ళేటప్పుడు పట్టు వస్త్రం కట్టుకోమంటారు. పవిత్రోవా సర్వావస్థాంగతోపివా అని మనకు మంత్రం చదువుతారు దేవాలయంలోకి వెళ్ళింది. స్నానం చేసి వెళ్ళాక మళ్ళీ మంత్రం ఎందుకు అంటే, స్నానం చేసి వెళ్ళేటప్పుడు మనసు ఎన్నో రకాలుగా మారుతుంది కాబట్టి ఆ మారినటువంటి మనసు శుద్ధి అవ్వటం గురించి ఆ నీళ్ళ చుక్కను అట్లా బొటన వేలుతో చల్లుకుంటారు. అందుచేత ఈ వస్త్ర ప్రపంచం ఇదంతా కూడా ఒక వస్త్రం కొనాలి అంటే ఒక పుణ్యం ఉండాలి, పుణ్యలభ్య. ఒక డైమండ్ నెక్లెస్ కావాలి అంటే చాలా ధనం ఉండాలి. అదే సామాన్యమైనటువంటి వస్తువు కొనాలి అంటే ఏదో 1,00,000 రూపాయలతో వచ్చేస్తుంది. అట్లాగే ఇప్పుడు నేను బాంబర్డింగ్ డిస్ట్రిబ్యూటర్గా 52 ఏళ్ళ బట్టి చేస్తున్నాను ఈ ఏరియాలో. అంటే టెక్స్టైల్ ఫీల్డ్లో నాకు ఎంత అనుభవం ఉందో మీ దానికోసం చెప్తున్నాను. ఎందుకు చెప్పానంటే, చంద్ర ఈ టెక్స్టైల్ ఫీల్డ్లో ధీరుభాయ్ అంబానీ పెట్రోల్ బంక్ పెట్టి ఎంత గొప్పవాడు అయ్యాడో, చంద్ర ఈ బట్టల వ్యాపారంలో హెల్పర్గా చేస్తూ వాళ్ళ 7 షాపులు రన్ చేసే శక్తివంతుడు అయ్యాడు. వాళ్ళ సెక్కి హెరిటేజ్ సక్సెస్ఫుల్గా అయ్యి ఈ స్వామీజీ చెప్పారు చీరలు ఖరీదులు అవన్నీ. మా అమ్మవారు కూడా ఈ తరం వచ్చినప్పుడు నేను సఖీ హెరిటేజ్లో నేను కూడా వచ్చి కొనుక్కుంటాను అంటారేమో తెలియదు, ఈ చీరలు చూసి ఏమనుకుంటే ఎన్నుకుంటారేమో. అది ఎస్పెషల్లీ లేడీస్ వెరైటీ అమ్మటం అంటే ఎంతో నమ్మకం ఉండాలి, గౌరవంగా వాళ్ళని చూసుకోవాలి. సొంత అప్పజిల్లాగా చూసుకుంటే కానీ ఆ నమ్మకంతో రారు. మీ వెరైటీతో పాటు ఆ క్వాలిటీస్ అన్నీ చంద్ర చాలా చక్కగా డెవలప్ చేసుకొని, నేను ఈ మధ్య అతనితో మాట్లాడినప్పుడు వ్యాపార పరంగా డబ్బు యొక్క లెక్కని ఏ ప్రకారం పెరగాలో అంత విజువల్గా బాగా డెవలప్ చేసి కాబట్టి సక్సెస్ఫుల్ అయ్యాడని చెప్పి నేను స్వామీజీతో కూడా ఒకసారి చెప్పడం జరిగింది. ఈ అనుభవంతో ఈ జాగ్రత్తగా వ్యాపారం ఎక్స్పాండ్ చేసేటప్పుడు సక్సెస్ఫుల్గా చేయాలంటే చాలా స్థిమితం కావాలి, అనేక మార్పులు వస్తాయి. ఆ మార్పుల్లో చంద్ర తనకున్న పార్ట్నర్స్ కూడా నమ్మకంతో చేసి వీళ్ళందరూ సక్సెస్ అవ్వాలని చెప్పి సక్సెస్ఫుల్గా ఈ సఖీ హెరిటేజ్ విజయవంతంగా పూర్తి అవ్వాలని చెప్పి బాగా నడవాలని చెప్పి మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తిలకించడానికి బాబు వచ్చిన వలన నేను రాగలిగాను. వారు ఇంత స్థాయికి ఎదగటానికి కారణం వారు ఓర్పే. అంతే ఈ షాపులు పెరగటానికి కారణం వాళ్ళు ఓర్పు, సహనం అని నేను వచ్చాను. అమ్మవారు వచ్చారు, తల్లి స్వామీజీ వచ్చారు పెద్దపల్లిపాక నుంచి, వాళ్ళ కృతజ్ఞతతోటి నేను వచ్చాను. అంతకన్నా నేను మాట్లాడటానికి కూడా నాకు ఏమీ లేదు. వారు ఇంత స్థాయి నుంచి అంత స్థాయికి ఎదగాలని భగవంతుని కోరుకుంటున్నాను. అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు అన్ని విధాలుగా అడుగడుగున సహకరించిన పెద్దలందరికీ, మా కస్టమర్లందరికీ, మా శ్రేయభిలాషులందరికీ ఇదే నా పాదాభివందనం కింద తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రయాణంలో నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇక్కడ ఈ షోరూమ్ కనుక మనకి ప్రారంభించడంలో ఏంటంటే, చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ప్రతి ఒక్కరికి ఇవాళ అనేక కేటగిరీలో ఎవరికి వాళ్ళకి అందుబాటులో ఉన్న వెరైటీస్తో పాటు మనం కాటన్ చీరలు 500 రూపీస్ దగ్గర నుంచి 5 లక్షల రూపాయల వరకు బ్రైడల్ రేంజ్ వరకు కూడా ఈ స్థానంలో మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు ఇదే ప్రయాణంలో మనం ఇంతకుముందంతా కూడా మ్యాచింగ్ సెంటర్, మనకి టెక్స్టైల్ నుంచి మొదలైన ఈ ప్రయాణం ఈ రోజున మనకి ఈ స్థాయికి చేరుకోవడానికి ఎందరో పెద్దల ఆశీస్సులు సహకారాలతోటి ఇక్కడ దాకా రాగలిగాను. తర్వాత నేను ఒక్కొక్క వెరైటీ వివరించుకుంటా మీకు ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఒకసారి స్టోర్ అందరితోటి కూడా ప్రతి ఛానల్ వాళ్ళతోటి ప్రతి మనకి అడ్వైజింగ్ సంబంధించిన ప్రతి దానితోటి ఇంకా ముందు మీకు ప్రోడక్ట్స్ అన్నీ కూడా చూపించుకుంటా ఇంకొక వీడియోలో మళ్ళీ నేను మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. మన దగ్గర ఏమేమి అందుబాటులో ఉన్నాయి, కాటన్స్ ఏమున్నాయి, ఫ్యాన్సీలు ఏమున్నాయి, బ్రైడల్స్ ఏమున్నాయి, ఫెస్టివ్ కలెక్షన్ ఏముంది, ఇవన్నీ కూడా ముందు మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతో సహకరించే వాళ్ళు ఉన్నారు, ఎంతోమంది డిజిటల్ మీడియా వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి సముఖంగా నేను స్టోర్ టూర్ మొత్తం కూడా మళ్ళీ ఇంకొకసారి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. పెద్దల సమక్షంలో నాకు ఈ టైం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి అందరినీ మనం ఇంకా గౌరవించుకోవాలి కాబట్టి మరొక దీంట్లో మళ్ళీ మనం కలుద్దాం. నమస్కారం.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాలపైన దేశవ్యాప్తంగా 15 రోజులుగా ఉద్యమాన్ని సిపిఎం నిర్వహిస్తుందని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు చెప్పారు. భారత్ మీద ట్రంప్ ఏకపక్షంగా 50% సుంకాలు విధించడం చాలా దుర్మార్గమని, భారతదేశం మీద ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా వ్యవహరించాలని ట్రంప్ బెదిరిస్తున్న ధోరణి సరికాదన్నారు. నగరంలోని ఎంబీవీకే భవనంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు భారత్ పై ట్రంప్ సుంకాల యుద్ధం పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా బివి రాఘవులు మాట్లాడుతూ రష్యా నుండి నూనె కొంటున్నాం, ఆయిల్ కొంటున్నామనే కారణంతో అదనంగా 25% సుంకాలు విధిస్తున్నారని, భారతదేశం ఏం కొనాలో ఎక్కడ కొనాలో అనేది తానే నిర్ణయించాలనే విధంగా ట్రంప్ వ్యవహరించడం సరికాదన్నారు. ఇది దేశం మా హక్కు అని చెప్పే స్థితిలో మోడీ లేకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్న దేశాలు కూడా ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తుంటే మోడీ మాత్రం ట్రంప్ కి భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు. అమెరికా తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని, భారతదేశ ప్రజల హక్కులను కాపాడాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. వామపక్ష పార్టీలుగా తాము పోరాటం చేస్తామని హెచ్చరించారు. మిత్రులారా, భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు గత 15 రోజుల నుండి దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని నిర్వహిస్తుంది. అమెరికా ట్రంప్ నాయకత్వాన భారతదేశం మీద 50% సుంకాలని పెంచుతూ నిర్ణయం ప్రకటించింది. ఇది ఏకపక్షంగా ప్రకటించింది. భారత ప్రయోజనాలను దెబ్బతీసే పద్ధతిలో ప్రకటించింది. భారతదేశాన్ని ఒత్తిడి చేసి తనకు అనుకూలంగా వ్యవహరించాలని చెప్పేసి బెదిరిస్తూ దానికోసమే ఈ సుంకాలను విధించింది అనేది అసలైన విషయం. ఈరోజు రష్యా దగ్గర నుంచి నూనె కొంటున్నాం, ఆయిల్ కొంటున్నాం అని చెప్పేసి నెపంతో 25% సుంకాలను అదనంగా విధించింది. ఇది మన సార్వభౌమత్వానికి గొడ్డలు పెట్టిలాంటిది. మన దేశం ఎక్కడి నుంచి ఏమి కొనాలని మన దేశం యొక్క హక్కు నిర్ణయం చేసుకుంటుంది. ఈరోజు ట్రంప్ మనం ఏది కొనాలో ఎక్కడ కొనాలో కూడా నిర్ణయించే స్థితికి, మనం ఆ మాట వినకపోతే మనల్ని బెదిరించి మనం లొంగ తీసుకోవాలనే పరిస్థితికి సిద్ధమయ్యాడు. అటువంటి దాన్ని గట్టిగా వ్యతిరేకించి మా దేశం మా నిర్ణయం మాది అని చెప్పగలిగిన పరిస్థితిలో ఈరోజు మోడీ ప్రభుత్వం, బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం లేకపోవడం అనేది శోచనీయం. అనేక దేశాలు, చిన్న దేశాలు కూడా ఎదురు తిరిగి నువ్వెవరివి మాకు చెప్పేది, మా నిర్ణయం మేము తీసుకుంటాం, మేము ఎక్కడ కొనాలి అనేది మా నిర్ణయం అని చెప్పేసి చెప్తున్నా కానీ ఇంత పెద్ద భారతదేశానికి 140 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న మోడీ బీజేపీ ప్రభుత్వం అటువంటి ధైర్య సాహసాలను ప్రదర్శించలేక ఈరోజు అమెరికాకి అణిగిమణిగి లొంగి ఉండి సబ్మిసివ్గా ఉండే ఒక అవమానకరమైన పద్ధతిలో వ్యవహరిస్తుంది. ఇది చాలా అభ్యంతరకరం. అందుకని మేము మోడీ ప్రభుత్వాన్ని, బీజేపీ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తుందంటే అమెరికాకు ఎదురుగా మహిళల్లో వచ్చే రుగ్మతల పరిష్కారం కోసం హర్ హెల్త్ ఉమెన్స్ సెంటర్ ను విజయవాడలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీ ఏ సూర్యకుమారి ఐఏఎస్ పేర్కొన్నారు. కేవలం మెడిసిన్ ద్వారా మాత్రమే కాక వ్యాయామం, డైట్లు సూచిస్తున్నారని అన్నారు. విజయవాడ మొగల్రాజపురం జమ్మిచెట్టు సెంటర్, హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన హర్ హెల్త్ ఉమెన్స్ సెంటర్ ను ముఖ్య అతిథులైన ఉమెన్స్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సెక్రటరీ ఏ సూర్యకుమారి ఐఏఎస్ మరియు ఫాక్సీ గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం త్రిపుర సుందరి ఎండి డిజిఓ ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం సందర్భంగా సెంటర్ సీనియర్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ ఆర్ అర్చన మాట్లాడుతూ, ఈ సెంటర్ నందు గర్భవతులకు చైల్డ్ బర్త్ క్లాసెస్, బ్రెస్ట్ ఫీడింగ్ కన్సల్టేషన్, ప్రసవానికి ముందు అనంతరం యోగా తరగతులు, అదే విధంగా ఫిట్నెస్ చిట్కాలు, అన్ని వయసుల మహిళలకు ఫిజియోథెరపీ తరగతులు, పెల్విక్ ఫ్లోర్ ఫిజియోథెరపీ, మహిళలకు జుంబా, అన్ని వయసుల వారికి ఫిట్నెస్ కొరకు యోగా తరగతులు అందుబాటులోకి తెస్తున్నామని తెలిపారు. ఈ అత్యాధునిక సేవలను విజయవాడ మహిళలందరూ వినియోగించుకోవాలని కోరారు.
ఈరోజు హర్ వెల్నెస్ సెంటర్కి ఇనాగ్రేషన్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. విజయవాడ వాస్తవ్యులకి ఇన్ఫ్యాక్ట్ ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కూడా ఇది ఒక నిజంగా ఒక మోడల్ కింద తీసుకొని మిగతా వాళ్ళు కూడా తొందరగా స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఇక్కడ నాకు కనిపించాయి. ఒక ప్రీ టీన్ దగ్గర నుంచి టీనేజ్ దగ్గర నుంచి ప్రెగ్నెంట్ లేడీ దగ్గర నుంచి లాక్టేటింగ్, పెరిమినోపాజ్, మెనోపాజ్, జెరంటైల్ ప్రాబ్లమ్స్ వరకు కూడా వీళ్ళు అన్నీ కూడా కవర్ చేస్తున్నారు. ఒక 14 ఏళ్ల పాప దగ్గర నుంచి 80 ఏళ్ల వృద్ధురాల వరకు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళకున్న సమస్యలు నిస్సంకోచంగా చెప్పుకొని ఇక్కడ టైం కూడా మీరు మిగతా క్లినిక్ల్లో కంటే ఇక్కడ చాలా పేషెంట్గా వినడానికి అవకాశం ఉండేలాగా దీన్ని రూపొందించారు. కాబట్టి మీ సమస్యలను ఇక్కడికి వచ్చి చెప్పుకోవచ్చు. సరైన సలహా తీసుకోవడమే కాకుండా మెడిసిన్స్ కాకుండా వీళ్ళు ఇస్తున్న ప్రాముఖ్యత నాకు కనిపించింది. ఎక్సర్సైజ్ ద్వారా, డైట్ ద్వారా తీసుకురావాలని చూస్తున్నారు, విచ్ ఈజ్ వెరీ గుడ్. మిగతా చోట్ల మనం అడిగిన వెంటనే ఒక 50 రకాల ట్యాబ్లెట్లు రాసేస్తారు. అలా కాకుండా ఇక్కడ ఎలా దీన్ని ట్రీట్ చేస్తే కరెక్ట్ సొల్యూషన్ వస్తుంది, ఎలా కరెక్ట్గా డయాగ్నోస్ చేయొచ్చు అన్న దానికి సంబంధించి అన్ని మెషినరీ కానీ అన్నీ కూడా ఉన్నాయి, వసతులు అన్నీ ఉన్నాయి. మేనేజ్మెంట్కి నా కంగ్రాచులేషన్స్ అండి. ఇలాంటివి ఇంకా కావాలని కోరుకుంటున్నాము. ఈ ఫెసిలిటీని అన్ని వయసుల వారు, అన్ని బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు కూడా ఉపయోగించుకోవాలని నా మనవి. జమిచెట్టు సెంటర్ దగ్గర ఉంది కాబట్టి అందుబాటులో ఉన్నట్టు భావించుకుని అందరు రావాలని కోరుకుంటున్నాను. సైలెంట్గా సఫర్ అవుతున్న అందరు ఆడవాళ్ళకి కూడా ఇది ఒక వరం లాంటిది. డాక్టర్ అర్చన అండి, ఫిజియోథెరపిస్ట్ని. అట్ ద సేమ్ టైం నేను విజయవాడ వాళ్ళందరికీ ఫస్ట్ నమస్కారం. ఫస్ట్ టైం మాకు ఈ ఆపర్చునిటీ విజయవాడలో ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇది ఒక హర్ హెల్త్ వెల్నెస్ సెంటర్ అనేది మేము ఎప్పుడో ఒక 10 ఏళ్ల క్రితం నుంచి ఇలాంటి ఒక కాన్సెప్ట్ని ఆడవాళ్ళందరికీ అవైలబుల్గా ఉండాలి అండ్ ఈ వెల్నెస్ అనే కాన్సెప్ట్ని ఆడవాళ్ళకి ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పి మందులతో పాటు ఇలాంటి ఒక ఫిజియోథెరపీ రిలేటెడ్ కంప్లీట్ అన్నీ ఒక దగ్గర అవైలబుల్గా ఉండాలి అని చెప్పి ఒక కాన్సెప్ట్తో ముందుకు వచ్చాం. ఇది ఏంటంటే ఆడవాళ్ళు అన్నాక ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ మిడిల్ ఏజ్డ్ ఉమెన్కే కాకుండా మనకి టీనేజ్ గర్ల్స్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు అంటే 60 ఏళ్ళు 80 ఏళ్ళు దాటిన వాళ్ళ వరకు కూడా మేము కంప్లీట్గా ఫిజియోథెరపీ సంబంధించిన ఎంటైర్ ప్యాకేజ్ లాగా ఇది డిజైన్ చేసాము. దీంట్లో ఏంటంటే మిగతా సెంటర్స్కి మాకు ఒక మెయిన్ వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ మేము డైటీషియన్ అంటే ఒక న్యూట్రిషన్ సపోర్ట్తో పాటు ఎక్సర్సైజ్ని కూడా మెయిన్గా ప్రధానంగా చేసుకుంటూ ముందుకెళ్తున్నాము. ఇలాంటిది ఒకటి ఇది ఫస్ట్ టైం ఇన్ ఇండియాలోనే మేము ఒకటి డిజైన్ చేయడం జరిగింది. అది మీ విజయవాడకి తీసుకురావడం మాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది. ఈ ఒక కాన్సెప్ట్ని మీరు అందరూ ఆదరిస్తారని, ఇక్కడికి వచ్చి మీకున్న ప్రాబ్లమ్స్ సైలెంట్గా సఫర్ అవుతూ ఉన్న చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వాళ్ళ ఆడవాళ్ళలో చూడడం జరుగుతుంది. ఒకటి వర్కింగ్ పాపులేషన్ అంటే ఎవరైతే వర్క్కి వెళ్తున్నారో వాళ్ళకి ఛాలెంజెస్ డిఫరెంట్గా ఉంటున్నాయి. మళ్ళీ ఎవరైతే స్కూల్స్ కాలేజెస్కి వెళ్తున్న ఆడవాళ్ళు కూడా ఇప్పుడు హార్మోనల్ ఇష్యూస్ చూస్తున్నాం, పీసీఓడి చాలా కామన్గా అయిపోయింది, మెన్స్ట్రల్ ఇష్యూస్ చూస్తున్నాం. సో అలాంటి పిల్లలకి కూడా మేము ఇక్కడ సపోర్ట్ ఇద్దామని విత్ కన్సల్టేషన్ డాక్టర్ సపోర్ట్ తోటి, అంటే మీకు గైనిక్ కన్సల్టేషన్ కావాలన్నా కూడా రౌండ్ ద టైం మేము డాక్టర్ సపోర్ట్స్ తీసుకుంటూ అట్ ద సేమ్ టైం వెల్నెస్ని ప్రమోట్ చేస్తున్నాం. అంటే మీ ఆరోగ్యాన్ని మీరు న్యూట్రిషన్ ద్వారా, ఎక్సర్సైజ్ ద్వారా మీకు ఏదైనా పెయిన్ లాంటి ఇష్యూస్ ఉన్నా కూడా ఇది కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. సో ఈ రకమైన ఆపర్చునిటీని మీరు అందరూ వాడుకుంటారని, అందరు ఆడవాళ్ళకి ఇది హెల్ప్ అవుతుందని, యూజ్ అవుతుందని కోరుకుంటున్నాం. తప్పకుండా రండి, చూడండి. ఇది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, ఇండియాలోనే ఫస్ట్ టైం ఉంది, విజయవాడలో ఇది ఫస్ట్ టైం కనిపిస్తుంది. ప్రస్తుత ఆధునిక సమాజంలో ఆర్య వైశ్యుల జీవన విధానం ఎంతో మందికి ఆదర్శనీయమని శ్రీ వాసవి మ్యాట్రిమోనియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు KVRSA రాజు తెలిపారు. ఆర్య వైశ్యులకు వివాహ విషయాల్లో మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసి ఉచితంగా సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆర్య వైశ్యులకు వివాహాలను జరిగించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకునేందుకు తమ సంస్థ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆధునిక సమాజంలో ఆర్య వైశ్యుల జీవన విధానం ఎంతో మందికి ఆదర్శమని శ్రీ వాసవి మ్యాట్రిమోనియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు KVRSA రాజు తెలిపారు. విజయవాడలో గురునానక్ కాలనీలో ప్రముఖ కళాశాలలో నిర్వహించిన ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ పెనుగొండ సుబ్బారాయుడుతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్య వైశ్యుల వివాహం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కులంకషంగా వచ్చిన వారందరితో చర్చించారు. ఖచ్చితంగా ఆర్య వైశ్యులకు వివాహ విషయాల్లో మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేసి ఉచితంగా సేవలు అందిస్తున్నట్లు వెల్లడించారు. ఆర్య వైశ్యుల్లో వివాహం చేస్తున్న తల్లిదండ్రులు నగదుకు ఆస్తులకు విలువ ఇవ్వకుండా కుటుంబ నేపథ్యాల గురించి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఆర్య వైశ్య మహాసభ గౌరవ అధ్యక్షులు వెనుగొండ సుబ్బరాయుడు మాట్లాడుతూ ఆర్య వైశ్యుల్లో ఐక్యత చాటి చెప్పేందుకు ఎటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని వెల్లడించారు. ఆర్య వైశ్యుల గురించి నిస్వార్థంగా ఆలోచించి ఇటువంటి కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్న శ్రీ వాసవి మ్యాట్రిమోనియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు KVRSA రాజును అందరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఆర్య వైశ్య సమాజం మనకేమిచ్చింది అనేది కాకుండా మనం సమాజానికి ఏమిచ్చాం అనే విషయంపై ప్రతి ఒక్కరూ నిస్వార్థంగా ఆలోచించి ఆర్య వైశ్య సమాజాభివృద్ధి అందరూ సహకరించాలని కోరారు. శ్రీ వాసవి మ్యాట్రిమోనీ సంస్థ పెట్టడానికి ముఖ్య కారణం ధనికులైన పేదలైన వాళ్ళ మ్యారేజ్ విషయంలో పిల్లల మ్యారేజ్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి సొల్యూషన్ కోసం శ్రీ వాసవి మ్యాట్రిమోనీని పెట్టాం. ఈ రోజున అది 20 గ్రూపులు, 4800 మంది తల్లిదండ్రులు, 600 మందికి పైగా సక్సెస్ఫుల్ మ్యారేజెస్ జరిగాయి. ఇవన్నీ కూడా టైలర్ మేడ్ డివిజన్స్ కింద, వెర్టికల్స్ కింద పెట్టాం. ఒకటి బిజినెస్ గ్రూపులకి 3-4 పెట్టాం. తర్వాత ఎడ్యుకేషన్కి 3-4 గ్రూపులు పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ IIT, IIM చదివిన వాళ్ళని కామన్ గ్రూప్లో పెట్టాం. IIT, IIM, NIT, బిట్స్ పిలాని, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ వీళ్ళందరికీ సపరేట్ గ్రూప్ పెట్టి 50 లక్షల పైన ప్యాకేజ్ ఉన్న వాళ్ళని ఒక గ్రూప్లో పెట్టాం. అట్లాగే చార్టెడ్ అకౌంటెంట్స్, ఇంజనీర్స్ వీళ్ళందరినీ ఒక గ్రూప్లో పెట్టాం. గ్రూప్ C అంటాం. దాంట్లో 30 లక్షల నుంచి 50 లక్షల ప్యాకేజ్ వరకు పెట్టాం. ఈ లోపల ఇంకా 10 నుంచి 30 లక్షల వరకు ఒక గ్రూప్ పెట్టాం. ఇదే విధంగా డాక్టర్స్కి పెట్టాం. అట్లాగే NRIలకి ప్రత్యేకంగా 3 గ్రూపులు పెట్టాం. ఒకటి NRI కామన్, దాంట్లో సుమారు 630 మంది ఉన్నారు. చాలామంది NRIలు నాకు ఫోన్ చేసి, సార్ 600 మందిలో మేము సెలెక్ట్ చేసుకుంటాం, ఇబ్బందిగా ఉందంటే NRI రాయల్ అనే గ్రూప్ పెట్టాం. ఆ NRI రాయల్ గ్రూప్లో కేటగిరీ వైజ్ పెట్టాం. అంటే అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ, పర్మనెంట్ రెసిడెంట్స్ కానీ, లేదా 200K ఉన్న వాళ్ళు కానీ, అలాగే కొన్ని స్పెసిఫికేషన్స్ పెడితే దాంట్లో 135 మంది చేరారు. ఇంకా చాలామంది నాకు రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ఈ రోజున మా పిల్లలకి పెళ్ళిళ్ళు అట్లా వాళ్ళు ఎవరిని లైక్ చేస్తే వాళ్ళకి మేము అక్షంతలు వేస్తాం, ఏదన్నా చూడండి అంటే NRI బ్రైట్ అండ్ గ్రూప్ విత్ ఫారిన్ నెంబర్తో పెట్టాం. అది దాదాపు 300 మంది చేరారు. అది ప్రాసెస్లో ఉంది. ఈ విధంగా ప్రతి గ్రూపు కూడా ప్రత్యేకంగా వాళ్ళ నీడ్స్ని బేస్ చేసుకుని పెట్టడం జరిగింది. వాసవి మ్యాట్రిమోనియల్ ట్రస్ట్ సేవా సంస్థ ద్వారా రాజు గారు బ్రహ్మాండమైనటువంటి సేవ చేస్తున్నారు. ఇది కేవలము నిస్వార్థమైనటువంటి సేవ మాత్రమే. దాదాపుగా 4500 మంది మెంబర్స్తో ఈ సేవ చేయడం జరిగింది. ఎవరి దగ్గర ఏ విధమైనటువంటి రుసుం కానీ, మెంబర్షిప్ ఫీజు కానీ, ఎక్స్పెన్సెస్ కానీ ఏదైనా సేవ ఫీజు తీసుకోకుండా ఈ సేవ చేయడం జరుగుతుంది. వారు ప్రీవియస్గా కెనరా బ్యాంకులో ఏజీఎంగా చేసి రిటైర్మెంట్ అయ్యి ఇట్లాంటి సేవ ప్రజలకి చేస్తున్నారు. వారి యొక్క సాటిస్ఫాక్షన్ చేస్తున్నారు తప్పితే మెంబర్స్ దగ్గర ఏమి తీసుకోకుండా చేస్తున్నారు. ఇట్లాంటి సేవ చేస్తున్నటువంటి రాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థలో అవకతవకలకు అరికట్టి PDS బియ్యం అక్రమ వ్యాపారానికి తావు లేకుండా ప్రభుత్వం సప్లై చేసే బియ్యాన్ని పేద ప్రజలు వాడుకునే విధంగా ఇవ్వాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు రేషన్ దుకాణాల ద్వారా అందజేస్తున్న సుమారు 28 లక్షల టన్నుల బియ్యంలో సుమారు 3 వంతులు బియ్యం బ్రోకర్లు కేజీ 8 నుండి 10 చొప్పున కొంటున్నారని, బ్రోకర్లు మిల్లర్లకు కొన్ని 18 చొప్పున విక్రయిస్తున్నారని, రైస్ మిల్లర్లు దాన్ని ప్రాసెస్ చేసి కేజీ 33 పైన అమ్ముతున్నారన్నారు. కాకినాడ పోర్ట్ నుండి బియ్యం ఇతర దేశాలకు ఎగుమతి అవుతుందని గుర్తు చేశారు. పేద ప్రజలు బయట మార్కెట్లో 25 కేజీల బస్తాను 1400 నుండి 1600 పెట్టి కొనాల్సి వస్తుందన్నారు.
ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలు తినేందుకు వీలుగా ఉండే బియ్యాన్ని సప్లై చేయాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి వడ్డే డిమాండ్ చేశారు. ఈ నూకల శాతం 25% ఉంటే తొందరగా ఆ బియ్యం మెత్తబడిపోతుంది, ఆహారం మెత్తబడుతుంది. 15% కన్నా ఎక్కువ ఉండకూడదు, దాని లోపలే ఉండాలి. అట్లా ఉండాలి అంటే సాక్టెక్స్ మిషనరీతో మిల్లింగ్ చేసి మాకు ఇవ్వండి, దానికైతే అదనపు ఛార్జీ మేము భరిస్తాం అని చెప్పి మిల్లర్స్తో అంగీకరింపజేసి సాక్టెక్స్ మిషనరీ ఉపయోగించడం ద్వారా మిల్లింగ్ చేసినందుకు క్వింటాల్కి 110 రూపాయలు, మామూలు బిల్లింగ్ ఛార్జీ 10 రూపాయలు కలిపి 120 రూపాయలు మిల్లర్లకు ఇవ్వటం. వాళ్ళు 15% లోపల నూకలు ఉండేటట్టుగా ప్రభుత్వానికి అందజేస్తూ వస్తున్నారు. మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్న పరిస్థితి ఎట్లా ఉందంటే ఇవాళ చాలామంది పేదవాళ్ళు ఫ్రీగా, ఎందుకంటే ప్రపంచ ఆహార ఇండెక్స్లో భారతదేశం 128 దేశాలలో 110వ స్థానంలో ఉంది. అట్లాగే అనేక అధ్యయనాలు కూడా దేశంలో కోట్లాది మంది ప్రజలకి ఆహార భద్రత లోపించింది అని చెప్పి నివేదికలు ఉన్నాయి. అందువలన కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా పేదవారికి ఆహార పదార్థాలు సప్లై చేయాలి అని దక్షిణాదిలో అయితే బియ్యం, ఉత్తరాదిలో అయితే గోధుమలు సరఫరా అనేది జరుగుతూ వస్తూ ఉంది. ఇప్పుడు మన రాష్ట్రంలో అదే విధానంగా జరుగుతూ ఉంటే ఇక్కడ పేదవారు చాలామంది, దాదాపు 4x3 వంతులు, 3x2 వంతుల మంది ప్రభుత్వం నుంచి ఉచితంగా వచ్చినటువంటి బియ్యాన్ని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రజాప్రతినిధులుగా అందరం యువత, మహిళల ఆకాంక్షలను అర్థం చేసుకోవడం చాలా అవసరమని స్పష్టం చేసిన ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్. అలనాడు ఏదైతే రాధారంగ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా జరిగిన అమ్మవారి ప్రభ వేడుకలను అదే రీతిలో నేడు నిర్వహించడం ఎంతో సంతోషకరమని తెలిపిన పలువురు రాధారంగ అభిమానులు. విజయవాడ నగరంలో పురుషుల సాంప్రదాయ దుస్తుల కోసం తన 57వ ఎక్స్క్లూజివ్ బ్రాండ్ అవుట్లెట్ ను ప్రారంభించిన విశ్వసనీయమైన బ్రాండ్ గా పేరుగాంచిన మినిస్టర్ వైట్. వస్త్ర రంగంలో తనదైన ముద్ర వేసిన మినిస్టర్ వైట్ కు అభినందనలు తెలియజేసిన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.